తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 3 రోజుల క్రితం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టాము. దర్యాప్తులో భాగంగా ఇవాళ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నిమిత్తం అతనిని రిమాండ్కి పంపిస్తాము. మెయిన్గా ఈ సందర్భంగా మేము ప్రజలకి, తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్కూల్స్లోను, కాలేజెస్లోను ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి. 3 రోజుల క్రితం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టాము. దర్యాప్తులో భాగంగా ఇవాళ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తదుపరి నిమిత్తం అతనిని రిమాండ్కి పంపిస్తాము. మెయిన్గా ఈ సందర్భంగా మేము ప్రజలకి, తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్లో చూస్తూ ఉన్నాము. అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్కూల్స్లోను, కాలేజెస్లోను ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము. కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి చెప్పి రిపోర్ట్ చేయండి.